యెహోషువ 9. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటా ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యోబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోను ఇశ్రాయేలుతోను యుద్ధము చేయుటకు కూడా వచ్చిరి. యెహోషువ యెరికోను హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపాలోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాత గిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధలు తీసుకొని పాత గిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకున్న భక్ష్యములన్నీ ఎండిన మొక్కలుగా ఉండెను. వారు గిల్గాలు నందలి పాళెములో ఉన్న యెహోషువ యుద్ధకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారు, మాతో ఒక నిబంధన చేయడని అతనితో ఇజ్రాయేళ్లతోనూ చెప్పగా, ఇజ్రాయేలు, మీరు మా మధ్య నివసించుచున్న వారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనిరి. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఏలైనగా ఆయన కీర్తిను, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరిలోనున్న హెబ్షోను రాజైన సీహోను, అష్టారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల 2 రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేత పట్టుకుని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము కనుక మీతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. మీ యొద్దకు రావాలనని బయలుదేరిన దినము మేము సిద్ధపరచుకొని ఈ ఇండ్ల నుండి తెచ్చుకొనిన ఈ మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయను. ఆ ద్రాక్షారసపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికీ అవి చిరిగిపోయాను. బహుదూరమైన ప్రయాణము చేసినప్పుడు మా బట్టలను చెప్పులను పాతగిలిపోయాను. అతనితో చెప్పాను, ఇజ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకయ్యే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ వచ్చిన వారితో సమాధాన పడి వారు బతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుమను నివసించిన వారే అని తెలుసుకొనిరి. ఇజ్రాయేలు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బేయేరోతు, కిర్యత్యారీము అనున్నవి. సమాజ ప్రధానులు ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా తోడనే వారితో ప్రమాణము చేసి ఉండిరి కనుక ఇజ్రాయేలు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులను విరోధముగా మొరపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజంలో ఇట్లనిరి, మనము ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిమి కనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదకి కోపం రాకపోయినట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బతుకనీయవలెనని చెప్పి వారిని బతుకనీయుడని సెలవిచ్చిరి. కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకు కట్టెలు సరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లను, మీరు మా మధ్య నివసించిన వారే ఉండిరి. మేము మీకు దూరముగా ఉన్న వారమని చెప్పి మిమ్ము నేల మోసపుచ్చితిరి. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. ధాన్యము మీకెన్నడూ మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునే ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరూ నశింపచేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలియపరిచాను. కనుక మేము మా ప్రాణము గల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగూ చేసితిమి. కాబట్టి మేము నీ వశమున ఉన్నాము. మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయమని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. కాగా అతడు అలాగూ చేసి ఇజ్రాయేలు గిబియోనులను చంపకుండా వారి చేతిలో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకు యెహోవా ఏర్పరచుకొను చోటు నుండి బలిపీఠము కొరకు కట్టెలు నరుకువారు గాను నీళ్లు చేదువారు గాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు.